పోలీసులకు సంబంధించిన వ్యవహారం వచ్చింది కాబట్టి నిన్న అంబటి రాంబాబు గారికి సంబంధించిన ఒక ఇష్యూ ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. ఆయన ఒక పోలీస్ సిఐతో ఆయన గొడవ పడ్డారని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్, లేదంటే సిఐఏ కావాలని చెప్పేసి ఒక మాజీ మంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడని చెప్పేసి వీళ్ళు కామెంట్స్ ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి తీరు చూస్తుంటే కొంతమంది పోలీసులకు సంబంధించిన తీరు ఒక మాజీ మంత్రులకు సంబంధించో లేదంటే జిల్లా అధ్యక్షులకు సంబంధించో మినిమం ఒక కర్టసీనో లేదంటే ఏదో ఒకటి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి. సో ఈ తీరుని ఎలా చూడాలి? పోలీసుల వ్యవహారం గత కొంతకాలంగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు చెప్తుంటే ఇలా చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపించడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు పోలీసులు మధ్యలో నలిగిపోతున్నారనుకోవచ్చా, లేదంటే కావాలని చెప్పేసి వాళ్ళు ఇలాంటి ప్రవర్తన చేస్తున్నారనుకోవాలా? అంటే ఈ మధ్య అంటే ఆయన వైసీపీలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండి ఎంపీ అయ్యాడు కదా మాధవ్ గారు. అందరూ మాధవలు అయిపోవాలనుకుంటున్నారని తెలియదు. అంటే ఆయన కూడా అప్పుడు దేశ దివాకర్ రెడ్డి బస్తీ మీద సవాలు వేసిన దీన్ని కట్ చేస్తే ఎంపీ కంటే ఎంపీ అయిపోయినాడు. అట్లా అందులో అవుతున్నారని నాకు తెలియదు. అది చాలా ప్రమాదం. కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతుంది. ఇప్పుడు 2-3 ఘటనలు అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టిన సందర్భంగా ఒక ఎస్ఐనో సిఐనో నేను బట్టలు వేసుకుని ఎందుకంటే జగన్ ని తిడతా పోస్ట్ పెట్టడం. 2 నిన్న రాంబాబు గారితో వాద ప్రతివాదాలు, మొన్న తెనాలిలో గొడవలు, ఇవన్నీ చూసినప్పుడు ఒకటి ఫస్ట్ పాయింట్ లేటెస్ట్ గా రాంబాబు గారి విషయంలో రాంబాబు గారిది తప్పు లేదా పోలీసులది ఎస్సీఐ గారిది తప్పు అని నేను అన్నాను. ఇద్దరు కూడా నువ్వేం చేస్తావు అంటే నేను కూడా నువ్వేం చేస్తాను అంటావు. మీరు జర్నలిస్ట్ కావచ్చు, నేను అనలిస్ట్ కావచ్చు. నేను జర్నలిస్ట్ ఎక్కువ అని నేను అన్నాను అనుకోండి, ఇది మిగిలింది ఏమి లేదు. మీరేం అనలిస్ట్ అంటే పెద్ద ఎక్కువ అని మీరు అన్నారు అనుకోండి, ఇంక దీనికి పారామీటర్స్ ఏమున్నాయి? ఒకరినొకరు గౌరవించుకుంటే మీరు జర్నలిస్ట్ గా నేను గౌరవిస్తా, అనలిస్ట్ ని మీరు గౌరవిస్తా. అట్లే రాంబాబు గారు మంత్రిగా వారు గౌరవిస్తే సిఐగా ఆయన గౌరవిస్తారు. ఇద్దరు దాన్ని వైలేట్ అయినారు అనుకోండి, ఇద్దరికి గౌరవం పోతుంది. అయితే పాయింట్ ఏంటంటే నేను జరిగిన దాంట్లో తప్పు ఒప్పు జోలికి నేను వెళ్ళను. జనరల్ గా రాజకీయ పార్టీలు ఒక పెద్ద కార్యక్రమం పిలిపించినప్పుడు వేలాది మంది ప్రజలతో పోతారు. దాని నాయకత్వం వహించే పార్టీ పెద్దలుగా ఉండేవాళ్ళు కొంచెం ఫెరోషస్ గా మేము చేయాల్సిందే అంటే, మామూలుగా పోలీసులు 30 యాక్ట్ ఉంది, 10 మంది పోవాలి, ర్యాలీ వద్దు చెప్తా ఉంటారు. కానీ వీళ్ళు ఫెరోసస్ గా దూరతా ఉంటారు. నువ్వు దూరినప్పుడు నేను అడ్డుకునే హక్కు లేదా అంటే అడ్డుకునే హక్కు ఉంది. కానీ సాధారణంగా పోలీసులు ఏం చేస్తారు, కొన్ని సమయాలను పాటిస్తారు. వీళ్ళు రాజకీయ పార్టీ వాళ్ళు కొంచెం ఫెరోసస్ గా ఉన్నారు, మాస్తో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు జోలికి పోవాల్సిన అవసరం లేదు, కొంచెం సమయంగా చూసి చూడనట్టుగా వ్యవహరించడం, ఒకవేళ మరీ ఉల్లంఘన జరిగితే కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, ఇట్లాంటి చర్యలే పోలీసులు సాధారణంగా చేయాలి. చేయకపోతుంటే నువ్వు అన్నప్పుడు నేను అన్నగా లేదా అనుకున్న తర్వాత ఇంకేడికైనా దారితీస్తుంది. నేనంటుంది ఏంటంటే ఇప్పుడు సిఐ గారు అంబటి రాంబాబు గారు నువ్వెంత అన్నాడు, అనొచ్చా సిఐని? ఒక పొలిటీషియన్ ఎంత మాత్రాన అనకూడదు. కాబట్టి నేను కూడా నిన్నే నువ్వెంత అన్నావు, బానే ఉంది. రేపు మళ్ళీ ఆయన మంత్రి అవుతాడు, లేకపోతే వైసీపీ అధికారంకి వస్తుందో, అదే సిఐ గారు నువ్వెంత అనగలడా? అనొచ్చు, తప్పులేదు. అధికారంలో ఉన్నంత మాత్రాన మంత్రి వచ్చి నువ్వెంత అంటే వినాల్సిన అవసరమే లేదు. గౌరవమే. మంత్రి వచ్చి ముఖ్యమంత్రి వచ్చి నువ్వెంత అన్నా అనుకో, అది వినడానికి అవసరం లేదు. ఏం సార్ అంటావు ముఖ్యమంత్రి ఎంత అనే హక్కు ఆయనకు ఉంది అంటారా అంటున్నాను. ఆ పాయింట్ ఏంటంటే ఈ రోజు అధికారంలో లేని రాంబాబు గారితో ఎట్లా వ్యవహరించారో సదర సిఐ, రేపు కూడా అట్లా వ్యవహరించగలరా? పవర్ పోతే చేయలేరు కదా, చెయ్యరు కదా. కాబట్టి పొలిటీషియన్స్ ఎవరో అదుపు తప్పితే మీకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, ఎవరో అదుపు తప్పకూడదు, నెంబర్ 1. కానీ ఒక పొలిటికల్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు కొంత ఫెరోసస్ గా ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగం కొంచెం సూచిస్తూ ఉన్నట్టు జాగ్రత్తగా సంయమనంగా, వాళ్ళు ఏదో ప్రజలతో ఉన్నారు, మాస్తో ఉన్నారు, కొంచెం ఆవేశంగా ఉంటారు, కొంచెం ఇది రోజు తప్పదు కదా. రాంబాబు గారికి అయితే ఒక ప్రోగ్రామ్, ఇది పోలీసులకు రోజు సమస్య కదా. అంటే వాళ్ళకి దీంట్లో కొంచెం సిద్ధపడాలి. పడి ఒకవేళ వాళ్ళు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అనవసరం, సింపుల్ గా కేసు పెట్టేయడమే. మరీ హద్దులు దాటి ఏమంటే అరెస్ట్ చేసి లోపల వేయడం. మీకు అధికారం ఉంది కదా, కేసు పెట్టే అధికారం ఉంది, అరెస్ట్ చేసే అధికారం ఉంది, జైలుకి పంపించే ఈ అధికారాలు రాంబాబు గారికి లేవు. మిమ్మల్ని నువ్వెంత అనగలడు, లేకపోతే మళ్ళీ మేము వస్తే నీ సంగతి తెలుస్తాను అనగలడు తప్ప అంతమించి ఆయన ఏం చేయరు. కానీ మీరు అరెస్ట్ చేయగలరు, కేసులు పెట్టగలరు. ఈ వెపన్ మీ చేతిలో ఉంది కాబట్టి కొంచెం తగ్గి, సో ఆయన ఎక్కువ మాట్లాడుకో, మీరు ఎక్కువ మాట్లాడద్దని, మీ పని మీరు చేసుకోండి అనేసి వదిలేసి మళ్ళీ కేసు పెట్టండి. ఆ రకంగా బైఫర్కేషన్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగానికి. అందుకు భిన్నంగా నువ్వెంత అంటే సరే ఓకే, ఈ రోజు నువ్వెంత అన్నావు, రేపు ఆయన ఏమంటాడు, నువ్వేమంటావు, ఎదురు తెలుసుకోవాలి. అది వేరే సమస్యలు దారితీసి పోలీసులు మంచిది కాదు. కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ ప్రభుత్వం వల్ల ఆయనేమో సిఐ గారిది ఏం బాదు. అట్లా ఇప్పుడు చిరాల ఘటనకు సంబంధించి ఎవరో ఎందుకు ఏబి వెంకటేశ్వరరావు గారు స్పందించారు, ఖండించారు, తప్పు పట్టాడు. ఆయన ఇంకొక మాట అన్నారు, ఎవరు పోలీస్ ఆఫీసరే దానికి కరెక్ట్ గా జవాబు చెప్పగలడు అనే దానికి ఏబి గారు
పర్ఫెక్ట్లీ కరెక్ట్ అయ్యాడు. ఉమ్, మీకు పని చేయడం చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి అన్నాడు. ఉమ్, అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం చేత కాకపోతే ఇంట్లో కూర్చోమన్నాడు ఉమ్, ఆయన భాషలో. ఉమ్, అది పర్ఫెక్ట్. ఇంతవరకు జగన్ గారు ఎవరు మాట్లాడినా అంత పర్ఫెక్ట్ వాడు వాళ్ళు అదే పర్ఫెక్ట్లీ వాడు. ఉమ్, చట్టం ఉంది, ఒక తప్పులు చేసిన వాళ్ళ నేరాన్ని శిక్షించడానికి 100 మార్గాలు మన చేతిలో పెట్టుకొని ఉమ్, పోయి ఈదిలో పెట్టి కొడతారా, వీడియో రిలీజ్ చేస్తారా, మీకు బుర్ర లేకపోతే ఇంట్లో పోయి కూర్చోండి అన్నాడు ఉద్యోగం వదిలేసి. అవును. ఉమ్, అంటే అది పర్ఫెక్ట్లీ పోలీస్ భాషలో పోలీస్ రైట్ లో కరెక్ట్. ఏబి వెంకటేశ్వర గారు పోలీస్ ఆఫీసర్ కూడా కరెక్ట్ గా రియాక్ట్ అయినాడు. ఉమ్, బస్ ఆయనే డీజీపీగా ఉంటే ఎలా సస్పెండ్ చేస్తుంటాడు. ఎందుకంటే ఆ, కరెక్ట్ కదా. ఇప్పుడు అవును. వ్యవస్థకి ఏం ఉమ్, ఇచ్చారు, ఉమ్, ప్రభుత్వం ఎంత డిఫెన్స్ లో పడతా ఉంది. వాళ్ళేం కొట్టేసి వీడియో రిలీజ్ చేసేసినారు. వాళ్ళేం ఉమ్, ఉద్యోగం పోతుందో పోదో, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి, తర్వాత సస్పెండ్ అయితే మళ్ళీ రివోక్ అవుతారు, ఏదో జరుగుతుంది. ఉమ్, కానీ ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు, వ్యవస్థకి ఎంత రాంగ్ సిగ్నల్, ఖచ్చితంగా ఆ కదా. బాధ వెంకటేశ్వరరావులో కనపడింది. ఉమ్, కాబట్టి వెంకటేశ్వరరావు గారిని దృష్టిలో పెట్టుకుంటే ఎప్పుడైనా ప్రభుత్వం వెంకటేశ్వరరావు గారి లాగా స్పందించాలి. జనాలు చీరాల కేసులో ఉమ్, ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ చూసినప్పుడు ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. పోలీసులు సంయమనాన్ని పాటించాలి. సంయమనానికి భిన్నంగా రాజకీయ నాయకులు వ్యవహరిస్తే మీ పరిధిలో ఉన్న చట్టం ప్రకారం చర్య తీసుకోవాలి తప్ప వాళ్ళు నువ్వు అంటే నేను నువ్వు అంట, నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే అన్నెసరీ కాంప్లికేటెడ్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కానీ ఇక్కడ సరే ఎందుకు వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి ఏంటో కూడా అది మనం చూస్తూ ఉన్నాం. కానీ పోలీసుల తీరు అన్ని విషయాలు కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు. అదంతా కూడా ఆ పరిణామాలు మనం చూస్తాం. ఇప్పుడు ఏవి వెంకటేశ్వర లాంటి వాళ్ళు ఆయన గతంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడారు అవన్నీ చూస్తాం. కానీ ఒక తప్పుని ఇప్పుడు ఆయన బయటకు వచ్చి నిజంగానే ఇప్పుడు ప్రభుత్వం ఇలా తప్పు చేస్తుంది, ఇది ఒక్కటే కాదు పోలీసులకు సంబంధించి కాదు, ఇటీవల కొన్ని విషయాల్లో కూడా ఆయన బయటకు వచ్చి చాలా అగ్రెసివ్గా ప్రభుత్వం మీద కామెంట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. అంటే రవి వెంకటేశ్వరరావు గారు విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఎవరికి ఎంతున్నా నిన్న విషయంలో ఆయన అప్రోప్రియేట్ కామెంట్ చేశాడు. అది పోలీస్ వ్యవస్థకి మంచిదే, ప్రభుత్వానికి ఇంకా మంచిది. అలా ఆయన ఇచ్చినట్టు ఏబి వెంకటేశ్వరరావు గారి మాట కానీ హోంమంత్రి అనుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం హర్షాదులేత లెక్క చేస్తుంటాయి. ఇట్లా నేను అంగీకరించి తమాషాలు ఆడుతున్నారు అంటే ఇంకో రకంగా ఉండేది. వారు అందుకు భిన్నంగా స్పందించారు. ఖచ్చితంగా ఎందుకు అధికారులు అంటే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా రాష్ట్రంలో ఒక 10% అధికారులే అతి చేస్తున్నారు. ఈ మాల్ ప్రాక్టీస్ చాలా ఉంటుంది అన్ని చోట్ల. 90% ఈ రోజు కూడా బై అండ్ లార్జ్ పోలీసులు పర్ఫెక్ట్ గానే ఉంటున్నారు. సహజంగా అధికార పార్టీ ఒత్తిడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి తప్పదు. కానీ అంత తప్పని పరిస్థితి ఎటబడితే వ్యవహరించాల్సిన కొంచెం ఇండిపెండెంట్ కూడా ప్రవర్తించవచ్చు. వాళ్ళ ఇంటి పోలీసులు మీద విపరీత ఒత్తిడి కానీ అదుపు దాటితే వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతారు. చూసారు అనంతపురం జిల్లాలో ఒక సిఐనో ఎస్ఐనో ఒక మంత్రి సీరియస్ గా వార్నింగ్ ఇస్తే కేసుని విత్డ్రా చేసుకోమని, నేను విత్డ్రా చేసుకునే ప్రసక్తే లేదు. మంత్రికి సమాధానం చెప్పాడు ఆయన. ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే చేసుకోండి, ఒకవేళ మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఈ రోజు ఆ కేసుని విత్డ్రా చేసుకున్నా మళ్ళీ మీ ప్రభుత్వం పోతే మళ్ళీ నేను వచ్చి రివోక్ చేస్తానన్నాడు. మంత్రితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఒక దశ దాటితే అట్లే ఉంటుంది. జనరల్ గా అధికారులతో పద్ధతిగా పని చేయించుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తారు. అదుపు తప్పి మీరు ఒక పక్క ఒత్తిడి చేస్తారు, రేపు ఆయన వస్తే నేను మీ సంగతి తేలుస్తానని ఆయన అంటా ఉంటే ఇంకేం పని లేదా పోలీసులకి. ఖచ్చితంగా ఇది ఇండిపెండెంట్ అయిపోతారు. అంటే పోలీస్ అధికారులు 10% మాల్ ప్రాక్టీస్ ఉంటాయి తప్ప 90% పద్ధతిగా పనిచేస్తారు, ఇప్పుడు ఉంటారు. అంటే మనకు కనపడదు, ఎందుకంటే బై అండ్ లార్జ్ గా అధికార పార్టీకి అనుకూలంగా ఎవరున్నా ఉంటారు కాబట్టి ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి.